చిద్బిందువైంది, బుద్ధి రూపాన్ని పొంది. హ అంటే బ్రహ్మ చైతన్యం. స అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు సత్వరజస్తమో గుణములతో కలిసి జీవుడిగా ప్రవర్తిస్తున్నాననుకుంటూ ఉండడం. అందుకే మీరు చూడండి, పురుష సూక్తం చెప్పినా స్త్రీ సూక్తం చెప్పినా ఈ హాసాలతో మొదలవుతుంది. పురుష సూక్తం చెప్పారనుకోండి, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మొదలవుతుంది. ఎందుకంటే ఇది పురుషుడు, బ్రహ్మము. శక్తి కదలిక, జీవుడు. అమ్మవారి అనుగ్రహం పడే వరకు ఆ మాయలోనే ఉండాలి. అందుకని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం హకారంతో మొదలవుతుంది. ఈ హాస హంస పూర్ణత్వం పొందితే చిద్బిందువు హంస అవుతుంది. హంస అయి ఇక్కడ హృత్పుండరీకం అంటారు. చూడండి, మంత్రపుష్పంలో చెప్తారు కదా, నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని. ఇలా కిందికి వంగినటువంటి కమలం ఒకటి ఉంటుంది, హృత్పుండరీకం పురమధ్యసక్తం అని. ఇక్కడ ఈ పురం మధ్యలో ఇక్కడ ఇలా కిందికి వంగి ఉంటుంది ఆ కమలం. దానికి రేకులు ఉంటాయి, ఆ రేకుల మీద తిరుగుతూ ఉంటుంది ఈ చిద్బిందు అన్న హంస. ఇది తిరిగినప్పుడు ఏం చేస్తుందంటే తూర్పుకి ఒక రేకు ఉంటుంది, ఆ రేకు మీద చిద్బిందువు హంస నించుందనుకోండి, బుద్ధి నించుంటే పుణ్యచింతన చేస్తుంది. అది ఒక రేకు మీద ఉండదు, అది నిరంతరం రేకుల మీద తిరుగుతూ ఉంటుంది. తూర్పు రేకు మీద ఉన్నప్పుడు పుణ్యచింతన. దీన్ని ఎప్పుడూ ఈశ్వరానుగ్రహంతో మార్చుకోవాలని చెప్పడమే అష్టదళ పాద పద్మారాధన.